హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మదర్స్ డే సందర్భంగా తల్లి గురించి ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. ఎప్పుడూ పనే కాదండి, మన ఫ్యామిలీ మెంబర్లో ముఖ్యమైన వాళ్ళు తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు, భార్య, పిల్లలు వీళ్ళ గురించి కూడా మన ఆలోచనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కష్ట సుఖాలు పంచుకోవాలి. వాళ్ళకు ఒకళ్ళది ఒకళ్ళు చెప్పుకునేటట్టుగా మాట్లాడుకోవాలి. అందువల్లనే ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కన్న తల్లి గురించి ఒక 4 మాటలు మాట్లాడాలని ఈ వీడియో కటింగ్ చేసుకుంటూ చెప్తున్నాను. అయితే దీంతో కటింగ్తో పాటు మీకు ఈరోజు తల్లి గురించి కూడా కొన్ని విషయాలు నేను నాకు తెలిసినవి చెప్తాను. అంటే మీకు అసలు తెలియదని కాదు, తల్లి ప్రేమ లేదని కాదు, మీకు అసలుకి ఏమీ రాదు అని కాదు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటి అంటే మనం మాట్లాడుకోవడం వల్ల, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఆ యొక్క ప్రేమలు తక్కువ అవుతున్నాయా, ఎక్కువ అవుతున్నాయా అనేవి కొన్ని తెలుస్తాయి అన్నమాట. ఓకే, అయితే ఇక ఈరోజు అయితే మనం మన యొక్క టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనకు ఆ టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు తల్లి అంటే తల్లిని తక్కువగా ఎవరు చూడరు, ఎక్కువగాని అలా అని ఎక్కువగా కూడా ఎవరు చూడరు. కొన్ని బంధాలు ఏర్పడగానే మనకేమవుతుందంటే తల్లి పాత్ర ఉంటుంది, కానీ ఆ యొక్క వాల్యూ అనేది మనకు అర్థం కాదనమాట. తల్లి పాత్ర మనతోనే ఉంటుంది. మనం పుట్టిన కాడ నుంచి వాళ్ళు చచ్చిపోయేదాకా మనతోనే ఉంటారు వాళ్ళు, కానీ మనకి ఆ పాత్ర యొక్క విలువ తెలియదు. ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ మన నుంచి కొంచెం దూరం అయినప్పుడే కొంచెం బాధ అనేది ఉంటుంది. కానీ తల్లి మాత్రం మనలో నుంచి పోయిన తర్వాత మనకి ఆ బాధ మనం తట్టుకోలేము. ఎందుకంటే ఆ బాధ అసలు మనం అనుకోలేము కూడా అనమాట, అలా ఉంటుంది. అయితే ఇప్పుడు కన్న తల్లి అనే మాట ఏంటి అంటే, అది అసలుకి ఆ ప్రేమ, ఆ మాట దేవుడు ఎలా పెట్టాడో దేవుడికే తెలుసు. ఎందుకంటే ఆ మాటలోనే ఎంతో ఆప్యాయత ఉంది. అమ్మ అనే మాట, తల్లి అనే మాటలోనే ఎంతో ఆప్యాయత ఉందన్నమాట. దేవుడు మనిషి తల్లి కన్నా కూడా దేవుడు ఏంటి అంటే 70 రెట్లు ప్రేమిస్తాడంట ఒక మనిషిని. 70 రెట్లు అంటే ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు ఒకటి ఆలోచిస్తాడు, వీడు క్షమాపణ నన్ను అడుగుతాడా లేదా అని ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు చచ్చిపోయేదాకా. అయితే దాంట్లో నుంచి ఒక ప్రేమ తీసి తల్లి అనే పాత్రలో వేశాడు దేవుడు. తల్లి అనే పాత్ర అంటే ఇక ఈ ప్రపంచంలో ఎవరికూ వేయలేదు దేవుడి యొక్క ప్రేమ. అంటే దేవుడి ప్రేమలో స్వార్థం ఉండదు, తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు. ఇక మిగతా అన్నిటిలో కూడా స్వార్థం అనేది ఉంటుందన్నమాట. అంటే దేవుడు స్వతహాగా తల్లి మనసులో వేశాడనమాట ప్రేమని మన మీద. అలా అది ఒక పిల్లగాడే పుట్టని, నలుగురే పుట్టని, 100 మందే పుట్టని, వాళ్ళకి ఏం హ్యాబీస్ అంటే, వాళ్ళకి ఏం కలర్ ఇష్టం, ఏం తింటే బాగుంటుంది, వీళ్ళు 100 మందికైనా ఒక్కొక్కళ్ళకి ఏమేమి తింటారో కూడా తల్లి గుర్తుంచుకొని చేసి పెట్టే కెపాసిటీ తల్లికి ఉంటుంది. తల్లిని మనం ఏంటి అంటే ఇంట్లో అందరూ కూడా చూడండి, ఎంతో గౌరవించే వాళ్ళు ఉన్నారు, అందంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అడక్క తినేటట్టు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలామందిని చూస్తున్నానండి, నలుగురు ఐదుగురు కొడుకుల్ని సాధడానికి తల్లికి ఎంతో టైం పడుతుంది, వాళ్ళని ప్రయోగాలు చేయడానికి. కానీ ఒక తల్లిని సాధడానికి వీళ్ళకి టైం ఉండదు. ప్లస్ వాడు చూస్తాడులే వీడు చూస్తాడులే వాడు చూస్తాడులే వీడు అని పోటీ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తల్లిని కూడా మంచిగా చూడరు. ఆ నెల వంతు వచ్చేసరికి నెల ఎప్పుడైపోతుందా అని భార్యతో పాటు పిల్లగాళ్ళు అందరూ చూడడం, ఆ మీద బరువు అయిపోయినట్టు చూడడం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది పెళ్ళి తర్వాత జరిగే విషయాలండి, దానికంటే ముందు కూడా కొన్ని ఉన్నాయి, చెప్తాను. అయితే అలా ఉండడం వల్ల ఏంటి అంటే, ఒక తల్లికి తండ్రికి మనం అన్నం పెట్టడం వల్ల మనం అనుకుంటాము, ఎవరు అనుకోరు, అది తీరా ఆలోచించేసరికి అది మనకి ఏమనిపిస్తుందంటే మహాపాపం అనిపిస్తుంది. కానీ క్యాజువల్గా అందరితో పాటు మనం నెట్టుకుపోతూ ఉంటే బండి ఏమనిపించదులే అనిపిస్తుంది. కానీ నేను చెప్పే విషయాలు ఇప్పుడు మీరు మైండ్కి ఎక్కుతాయని నేను చెప్తున్నాను. అంటే అందరూ తప్పు చేస్తారని కాదు, కొన్ని విషయాలలో. అయితే అదేంటి అంటే, మనం చూస్తున్నాము, అన్నం పెడుతున్నాము, అదే చేస్తున్నాము, ఇలా చేస్తున్నాము, అలా చేస్తున్నామని మనం గర్వంగా ఫీల్ అవుతాం. కానీ తల్లికి తండ్రికి కావాల్సింది ఏంటంటే, తోడబుట్టిన వాళ్ళతో మనం ప్రేమగా ఉండడం, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకోటి ఏంటి, మనం వాళ్ళకి అన్నం పెట్టామా అనేది కాదు, అన్నం పెట్టాలి అని కాదు, తోడబుట్టిన వాళ్ళతో ప్రేమగా ఉండడం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, ఇవి రెండిటి, అన్నం పెట్టే పాటుతో ఇవి రెండు కూడా మనకి ముఖ్యం అన్నమాట. కన్న తల్లిదండ్రి సంతోషంగా ఉండాలి అంటే మనం వాళ్ళ నుంచి పంచుకునేది ఆస్తులే కాదండి, వాళ్ళ ప్రేమని కూడా పంచుకోవాలి, వాళ్ళకి ప్రేమని ఇవ్వాలన్నమాట. ఇవి రెండు మన మీద హక్కు ఉంటుంది. అది మగవాళ్ళ మీదైనా ఆడవాళ్ళ మీదైనా. ఆడపిల్లకి పెళ్లి చేసాం, ఒక బాధ్యత అయిపోయింది అని అనుకోవడం కాదు, ఆమెకి బాధ్యత ఉంటుంది, ఆ బాబుకి కూడా బాధ్యత ఉంటుంది. ఇక బయట వాళ్ళకి, అల్లుడికి, కోడలికి, వీళ్ళతో సంబంధం లేదు. వాళ్ళకేంటంటే నలుగురు ఏమన్నా అనుకుంటారని చూస్తారు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. కానీ ముఖ్యమైన పాత్రధారులు వీళ్ళు అనమాట. వీళ్ళు మాత్రం తల్లిని మర్యాదించాల్సిందే,
చూడాల్సిందే, వాళ్ళ స్థానం వాళ్ళకి ఇవ్వాల్సిందే. అది అర్హతతో, ప్రేమతో, మర్యాదతో మనం వాళ్ళకి అందచేయాలి. అది ఎన్ని రోజులు, వాళ్ళ బతికినన్ని రోజులు వాళ్ళని హాయిగా చూసుకోవాలి. మనం అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ప్రేమగా ఉండాలి. వాళ్ళ ముందు వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వాలి, తీసుకోవాల్సినవి తీసుకోవాలి. ఇవే తల్లి తండ్రి కోరుకునేవి. మన నుంచి కోరుకునేవి ఏంటంటే ఇవే కోరుకుంటారు. ఇక వాళ్ళు పోయిన దాకా ఒకటే అనుకుంటారు, మా పిల్లలు బాగుండాలి, మా మా బాబు బాగుండాలి అని తల్లిది ఎంతో ఉంటుంది. తల్లిది నేను ఈ మధ్య ఒకటి విన్నానండి, నేను మా మసీదులో చెప్తుంటే విన్నాను. అంటే ఒక 70 మందిలో, అంటే మనం ఎవరికన్నా ఏదన్నా తెలియక హాని చేసినా, తెలిసి హాని చేసినా, ఎవరికన్నా ఇట్లనే మనకు తెలియక ఎన్నో చేస్తూ ఉంటాం కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే శాపనార్థాలు, అంటే మీ దాంట్లో ఋషులు అందాం, హిందువుల దాంట్లో ఋషులు అంటారు, మా దాంట్లో ఏమో మంచి వలులు, అంటే అంటే మంచి దేవుడు దారి నడిచేవాళ్ళు, ఎప్పుడు కూడా జ్ఞానం చేసేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళు శాపనార్థాలు మనకి 70 మంది కలిపి ఒకేసారి పెట్టినా, తల్లి ఒక్కసారి మన గురించి దేవుడా నా పిల్లగాడు బాగుండాలని ప్రార్థించిన ఆ యొక్క 70 మంది ప్రార్థనలు ఈ తల్లి చేసిన ఒక్క ప్రార్థనతో సమానం. అంటే ఈ యొక్క దాన్ని ఢీ కొడుతుందనమాట. వాళ్ళు చెప్పిన విధానాన్ని ఈ తల్లి యొక్క మాట అనేది ఢీ కొడుతుంది. అలా ఉంటుంది. అలా అంత గొప్పదనమాట కన్నతల్లి అనేది, చాలా గొప్పదండి. మనం ఏంటి అంటే మన కళ్ళ ముందు ఉండే ఒక మనిషిని మనం ఏదో ఉంది, మా అమ్మ నా కోసమే పుట్టింది, నాకు ఏదో ప్రయోగం చేయడానికి పుట్టిందని మనం అనుకుంటాం. కానీ తల్లి అనే పాత్ర స్వయంగా దేవుడే పుట్టించాడనమాట. తల్లిని, చెల్లిని, భార్యని, బిడ్డని గౌరవించని మగవాడు వాడు బ్రతికున్నా ఒకటే, లేకపోయినా ఒకటి. దాంట్లో ఈ ముగ్గురి కన్నా కూడా తల్లిని గౌరవించే వాళ్ళు ఉంటే ఇక చాలా మంచిదన్నమాట. తల్లి స్వర్గం అన్నారు. తల్లి స్వర్గము, తండ్రి స్వర్గపు ద్వారము అనమాట. అంటే మన స్వర్గం ఎక్కడ ఉంటుంది? కన్న తల్లి చిటికెన వేలు, అంటే కాలు చిటికెన వేలు ఉంటుంది చూడండి, చిన్న వేలు కాలుది, అది చూపించకూడదు కాబట్టి చేతితో చూపిస్తున్నాను. ఈ చిటికెన వేలు గోటి కింద ఉంటుందన్నమాట మన స్వర్గం. తల్లి అంటే తల్లి స్థానం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఏదైనా తల్లి పని చెప్తే ఎలా అంటారు, తర్వాతకి చేస్తానులే, చేద్దాంలే, మందులు తెచ్చివంటే తర్వాతకి తెచ్చిస్తానులే, నీకేంటి ఎప్పుడు రోగాలే, ఇవి చిన్న ఈ మాటలు ఏంటి అంటే చాలా వాళ్ళకి మనసు బాధ పెట్టింది కాక ఇక వాళ్ళు మళ్ళీ అనుకుంటారు, నా బాబు బిజీగా ఉన్నాడు, నా బిడ్డ బిజీగా ఉంది, ఏమోలే పాపం వాళ్ళు ఎన్నో పనిలో ఉన్నాయని మళ్ళీ అర్థం చేసుకొని క్షమించే హృదయం తల్లిది. అదే తల్లితో నాకు కొంచెం గుండెల్లో నొస్తుంది, కొద్ది కాళ్ళు నొస్తున్నాయి, కొద్ది తలకి నొస్తుందని మీరు ఒకసారి చెప్పి చూడండి. ఎంత హడావుడి, ఎంత హంగామా, ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ ఎంత ముసలితనంలో ఉండనివ్వండి, ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి మన కోసం ఉరుకులు పెట్టుకుంటూ మనకు అన్నీ అందజేస్తుంది అనమాట. తల్లి ప్రేమ అంత గొప్పదండి. అది జంతువు రూపంలో అయినా, మనిషి రూపంలో అయినా ఆ యొక్క ప్రేమ మనకి ఎప్పుడు వీడియోలలో కానీ, బయట సమాజంలో కానీ మనం చూస్తూ ఉంటాము. కానీ తల్లిని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. ఎందుకంటే తల్లి ఉన్నన్ని రోజులు మనకేంటి అంటే మా అమ్మ ఉందిలే, అదొక ధైర్యం అండి. అసలు ఆ నీడ వేరు అనమాట. ఆ యొక్క చెట్టు తల్లి తండ్రి అనేది ఒక మహావృక్షం. ఆ నీడను మనం బ్రతికినన్ని రోజులు బరకత్, అంటే మంచి ఎదుగుదల ఉంటుందన్నమాట. మన పిల్లలకి, మన వంశానికి వాళ్ళ యొక్క నీడ చాలా చలవనిస్తుంది. అందువల్ల ఇంటి ముందు పెద్ద మనుషులు ఉండాలి అంటారు. వాళ్ళు చాదస్తం ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే మనల్ని పెంచారు కాబట్టి మన రూల్స్ వేరుంటాయి, వాళ్ళ రూల్స్ వేరుంటాయి కాబట్టి మన రూల్స్ వాళ్ళకి నచ్చక కొన్ని మాటలు అంటారు. అంత మాత్రాన మనకు ఒరిగిపోయేది ఏం లేదు. మనం ఏదో మనల్ని తప్పు పడుతున్నారు అని చెప్పి మనం ఏదో క్షమించరాని నేరం వాళ్ళు చేసినట్టుగా మాట్లాడకపోవడం, వాళ్ళని దూరం నెట్టడం, వాళ్ళని ఏదో చేయడం అలా చేయొద్దు. మనం ఒకటి దేవుడు కోసమైనా మనం వాళ్ళని చూడాలి. ఎందుకంటే దేవుడి దగ్గర స్థానం దొరకాలి అంటే మన తల్లిదండ్రిని ప్రేమగా చూసుకోవాలి. ఇది కరెక్ట్గా మాకు ఖురాన్లో చెప్పాడండి దేవుడు. అన్ని బుక్స్లలో కూడా తల్లిదండ్రి గురించి చాలా బాగుంటుంది. అన్ని వేదాలలో కానీ దేంట్లోనే ఉంటుందంట. నేనైతే చదవలేదు, మా పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. అలా తల్లిదండ్రి స్థాయి వేరే ఉంటుందన్నమాట. అందువల్ల వాళ్ళని గౌరవించాలి, మనం వాళ్ళని చూడాలి. తల్లిని ముఖ్యంగా చూడండి, ఒక తల్లి చచ్చిపోతే తండ్రి వెంటనే పెళ్లి చేసుకుంటాడు, కానీ తండ్రి చచ్చిపోతే తల్లి చేసుకోదు. ఎందుకంటే నా పిల్లగాళ్ళు ఆగమైపోతారేమో, నేను లేకపోతే ఎలా అని చెప్తారు. అలాంటి తల్లిని మనం పెళ్ళిళ్ళు అవి మనం వేరే పనుల మీద ఉండి, జాబుల మీద ఉండి మనం ఒంటరిగా వదిలేస్తాము. కొంతమంది అయితే మన ఇల్లు అనాథాశ్రయంలో వేస్తూ ఉంటారండి. వాళ్ళని నేను చూస్తాను వీడియోలు. చాలామంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక మేడం పెడుతూ ఉంటారు అనాథాశ్రయం గురించి. ఆ వీడియోలు కూడా నేను బాగా చూస్తాను. ఇలాంటి
ఇలాంటివి చూసినప్పుడైతే అసలుకి దేవుడు మనిషి జన్మని ఎందుకు ఇచ్చాడు, ఈ సంపాదించుకొని డబ్బు కోసమే పుట్టారా ఏంటి, మా మా బుద్ధులు కూడా ఇలాగే అవుతాయా ఏంటి, మేము కూడా అలాగే మారిపోతామా ఏంటి, ఈ ప్రపంచం అలా ఉందా ఏంటి, మైండ్ సెట్లు అనే ఆలోచనలు కొత్త కొత్తవి నాకు వస్తూ ఉంటాయండి. ఎవరు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది మనవరాలు మనవళ్ళు ఆటలు, కోడలు కొడుకు ముచ్చట్లు, వాళ్ళ ఆనందం కళ్ళారు చూసుకోవడానికి వాళ్ళు ఉంటారనమాట. కొన్ని రోజులు వాళ్ళకి బాధ ఉంటుంది, కొడుకుని దూరం చేస్తుందో ఏమో కోడలని కొన్ని బాధలు ఉంటాయి. ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె లేని లోటు వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది. అప్పటిదాకా కూడా ఓపిక పట్టుకోవాలి, అంతేకాని దూరం చేసుకోవద్దు ఎవరిని కూడా. వీళ్ళు భారం అయ్యారని, వీళ్ళు అడ్డం ఉన్నారని, వీళ్ళు ఎక్కువైపోయారని చెప్పేసి ఉన్న ఒక్క అమ్మని తీసిపోయి మనం ఎక్కడో అనాథాశ్రయంలో వేస్తే అది మహాపాపం అండి. పుణ్యాల దారి బంద్ అయిపోతుంది. అంటే మనం చేసుకునే పుణ్యం వలలో మహాపుణ్యం అంటే నువ్వు ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళు, ఎన్ని గుళ్ళు తిరుగు, ఎన్ని అనాథలకు అన్నాలు తినిపించు, ఎంతమందికో గుడ్డలు ఇవ్వు, కానీ తల్లికి పెట్టే ఒక ముద్దలోనే నీకు ఆ పుణ్యం అంతటిది కూడా తగ్గేంత శక్తి ఉందన్నమాట. మనం ఏమి చేయకుండా తగ్గుతుందనమాట. అందువల్ల తల్లిదండ్రికి మనం అనుకుంటాం కానీ మనం పెడుతుంటే మనది అంతా అయిపోతుందో ఏమో అని, కానీ తల్లికి మీరు రూపాయి పెడితే దేవుడు 10 రూపాయలు చూపిస్తాడని ఎన్నో విషయాలలో కూడా అది వచ్చిందనమాట. చాలా మాకు ఇట్లా గురువుగారులు అంటే మాకు పెద్దవాళ్ళు మసీదులో చెప్తూ ఉంటారు, ఎక్కువగా తల్లిదండ్రి గురించి చెప్తూ ఉంటారు. ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తల్లి గురించి తండ్రి గురించి బాగా ప్రతిసారి కూడా ప్రతి భయాన్లో ప్రతి ఒక్క దీంట్లో కూడా చెప్తూ ఉంటారనమాట. అలా ఉండాలన్నమాట. ఎవరైనా కూడా తల్లి విషయంలో కానీ తక్కువ అంచనా వేయొద్దండి. ఒకవేళ వాళ్ళకి చదువు లేకనో లేకపోతే వాళ్ళకి ఏదైనా తెలియకనో కొంచెం మూర్ఖంగా మోటుగా ఉంటే వాళ్ళని మార్చుకోండి. లేదంటే వాళ్ళని మీ గుండెలకు హత్తుకొని వాళ్ళు చెప్పండి, మీరు ఇలా ఉండాలి మమ్మీ, ఇలా ఉండండి మమ్మీ, నాకు ఈ సమాజంలో ఇలా ఉంది అలా ఉందని చెప్పుకోండి, కాళ్ళు పట్టుకొని చెప్పుకోండి. కానీ వాళ్ళని మాత్రం విమర్శించడం, ప్రశ్నించడం, కొట్టడం, తిట్టడం, బయటికి నెట్టడం, ఎక్కడో తీసుకెళ్ళి వేయడం, ఇవన్నీ కూడా పెద్ద నేరం కింద పరిణగింపబడతాయండి. అవి ఊళ్ళో జనాలు కూడా చెప్పుకోవడమే కాదండి, దేవుడి దగ్గర కూడా పెద్ద శిక్ష ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇది బాగా భయంతో మీరు ఇవన్నీ చేసుకుంటారని నేను ఇవి కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్పాను. భయము ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి తల్లి మీద. ఇవి 3 ఉంటేనే వాళ్ళు బతుకుతారు. చూడండి, ఒక ఆడపిల్ల ఒక అత్తగారింటికి వెళ్ళి మంచిగా మెదిలితే ఎవరిని అంటారు? తల్లినే అంటారు. కొంచెం ర్యాష్గా ఉంటే తల్లిని అంటారు. అలా తల్లి పెంపకాలతో అలా 24 రాష్ట్రాలకి రాజు అయినా తల్లి పెంపకంలో పెరిగిన వాడే, సీఎం పిఎం అయినా తల్లి పెంపకంలో పెరిగిన వాడే, ఎంత పెద్ద టైలర్ అయినా ఎంత పెద్ద ఉద్యోగి అయినా కూడా తల్లి పెంపకంలోనే పెరిగిన వాడే. అందువల్ల తల్లి ఒడి ఫస్ట్ బడి అంటారనమాట. అంటే తల్లి ఒడి ఫస్ట్ బడి అంటే ఏ స్కూల్లో నేర్పనివి, ఏ కాలేజీలలో నేర్పని, ఎక్కడ బయట వాళ్ళు నేర్పనివి తల్లి నేర్పిస్తుంది అనమాట. ఆమె కోర్సు వేరే ఉంటుంది, ఆమె చదువు వేరే ఉంటుంది, ఆమె సంస్కృతి వేరే, సంస్కారం వేరే ఉంటుంది, ఆమె ప్రతీది కూడా వేరే ఉంటుంది అనమాట. ఆమె నేర్పించేది ఎలా ఉంటుంది, మనుషులలో ఎలా మెదగాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవంతా కోర్సు మనకి బయట వాళ్ళు ఎవరూ నేర్పించరండి. ఒక తల్లి తప్పనిచ్చి మంచితనం, చెడుతనం, చెల్లెల్ని ఎలా చూడాలి, అక్కలని ఎలా చూడాలి, ఒక పెద్ద బుక్కే ఉంటుంది తల్లి దగ్గర, మనల్ని ఎలా పెంచాలి అనేది. ఇదంతా దేవుడు తన మనసులో వేస్తాడనమాట. మన గైడియన్స్ కోసం, మనకి మంచిగా చూసుకోవడం కోసమే తల్లులు పుడతారండి. వాళ్ళు ఫస్ట్ అదృష్టం ఏదన్నా ఈ యొక్క ప్రపంచంలో ఉంది అంటే తల్లి అనండి. తల్లి తర్వాతనే ఎవరైనా కూడా. ఇద్దరు రూపంలో దేవుడు ఒక మగవాడిని పరిచయం చేస్తారు, ఒక మగవాడికి పరిచయం చేస్తారు ఆడ మనిషిని. ఒకటి తల్లి రూపంలో, 2 భార్య రూపంలో అనమాట. వీళ్ళిద్దరు కూడా గొప్పవాళ్ళే. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలా అయితే మనకు ఉపయోగపడతాయో, 2 చేతులతో మనం పని చేసుకొని తిని మన అవసరాలు ఎలా అయితే తీర్చుకుంటామో, వాళ్ళిద్దరు కూడా మనకు అంతకన్నా గొప్పవాళ్ళండి. ఎప్పుడు కూడా భార్య వెన్నెముకలాగా నిలబడుతుంది, తల్లి ఏంటి అంటే మనకి శక్తిలాగా నిలబడుతుంది అనమాట, మనకు తోడ్పడుతుంది. మనం 1 రోజు 2 రోజులు అన్నం తినకపోయినా తల్లి యొక్క ప్రార్థనల వల్ల, తల్లి యొక్క ఆలోచన వల్ల మన ఒంట్లో శక్తి ఏమీ తగ్గిపోదండి. అలా ఉంటుందన్నమాట. తల్లి ప్రార్థన అనేది తీసుకోవాలన్నమాట. అయితే ఒక అతను అన్నాడు, పెద్ద అతను అనమాట, తను ఎక్కడికి వెళ్ళినా విజయాలి, ఎటు వెళ్ళినా విజయాలి. ఇది ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. తను పెద్ద ఇదనమాట. ఆయన నోటితో ఏది చెప్పినా అది పట్టిందల్లా బంగారం అంటారు చూడండి, అలా ఉన్నాడనమాట.
అలా ఉంటే ఆయన ఎవరో కాదు, మన మూసా గారు అనమాట. మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం. మూసా గారు అంటే మోషా అని క్రిస్టియన్స్కి తెలుస్తుంది, మా ముస్లిమ్స్కి కూడా తెలుస్తుంది, చాలామంది హిందూ సోదరులకు కూడా తెలిసే ఉంటారు. మూసా గారు అంటే ఒక ప్రవక్త అండి. తను చాలా మంచి వ్యక్తి. తను మంచి చేయడానికి లోకానికి వచ్చి మంచి చేశారు, వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ వయసు కూడా చాలా ఏజ్ ఉంటుందన్నమాట. తను అంటే అప్పుడు రోజుల్లో కానీ ఇప్పటికైనా మా దాంట్లో ముస్లిమ్స్ దాంట్లో ఎవరైనా చచ్చిపోతే బాధ కన్నా కూడా ఎక్కువ ఆనందించండి అంటారు. ఎందుకంటే తన బాధలన్నీ వెళ్ళిపోయాయి, ఇక దేవుడి దగ్గరికి వెళ్ళింది, అక్కడ సమాధానం చెప్పుకోవడం సరిపోతుంది, ఇంకేమి మిగిలిపోవాలని మీరు ఏడుస్తున్నారు అని అంటారనమాట. పుట్టేటప్పుడు ఏడుస్తారు, చచ్చిపోయిన తర్వాత నవ్వుతారు. ఎందుకంటే పుట్టేటప్పుడు ఇంకెన్ని ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఎన్ని బాధలు పడాలో అని ఏడుస్తారు, చచ్చిపోయిన తర్వాత మంచిగా అయిపోయిందిలే అని నవ్వుతారు అనేది మా దాంట్లో ఒక చిన్న ఇది ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు. అది మాకే కాదండి, అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఏడవకూడదు అంటారు. ప్రార్థించండి దేవుడికి. మీరు ఉన్నన్ని రోజులు మీ తల్లిని, మీ తండ్రిని, మీ పక్క సమాజాన్ని మీతో సమానత్వంగా చూడండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము. చచ్చిపోయిన మనిషికి టాబ్లెట్ ఎంతనో మనం తర్వాతకి మనం ఏడిచినా ఏం చేసిన టాబ్లెట్ వేస్తే పనిచేస్తుందా? చేయదు. అలాగే చచ్చిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మీద పుణ్యాలు, గుడ్డలు పంచడం, మంచిగా ఏదన్నా వాళ్ళ పేరు మీద మంచిది కట్టియడం, ఒక వాటర్ ఏదైనా వేయడం, అలాంటివి చేయాలన్నమాట. అలాంటివి చేస్తే కొంచెం వాళ్ళకి ఏదో పుణ్యం దక్కినట్టుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది దేవుడి దగ్గర. అలా ఆ మూసా గారు కూడా ఏంటి అంటే ఏడుస్తుంటూ అందరూ వచ్చి, మీరు ఒక పెద్ద ప్రవక్త, మీరు అందరికీ మంచి చెప్పేవాళ్ళు, మీరు దేవుడితో మాట్లాడతారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే మూసా గారు అన్నారు, నాకు ఒక దేవదూత వచ్చి ఇలా అన్నది, ఓ మూసా, నీ యొక్క పుణ్యాలు ఆగిపోయాయి, నీ యొక్క దువాలు ఆగిపోయాయి. అంటే తల్లి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొడుకు బయటికి వెళ్ళగానే తల్లి ఏం ప్రార్థిస్తుంది? నా కొడుకు చల్లగా ఇంటికి రావాలి, నా కొడుకు మంచిగా ఉండాలి, నా కొడుకు ఎవరి కంట్లో పడకూడదు, నా కొడుకు మంచిగా ఉండాలి అని తల్లి ప్రార్థిస్తూ ఉంటుందన్నమాట ఇంట్లో ఉండి. ఆ ప్రార్థన ఏంటంటే ఒక రక్షక కవచం. ఒక పురుషుడికైనా ఒక స్త్రీకైనా అదేంటి అంటే తల్లి యొక్క ప్రార్థన అనేది ఒక రక్షక కవచం. అది లేదు ఇక నీకు అని దైవ ప్రవక్తకి ఒక దేవదూత వచ్చి చెప్పిపోయారనమాట. అంటే ఈ యొక్క మూసా గారికి చెప్పగానే ఆయనే ఏడుస్తున్నారు, ఇలా చెప్పారనమాట. ఇక నీ తల్లి యొక్క ప్రార్థనలు నీకు లేవు అని చెప్పగానే నాకు ఏడుపు వచ్చింది. నా తల్లి ప్రార్థన నేను లేకపోతే ఈ లోకంలో నేను ఎలా బతకాలి? చూడండి, దేవుడితో మాట్లాడే అతనే అంత శక్తిహీనుడైపోయాడు తల్లి లేకపోతే. మనం ఎంత అండి, దేవుడితో ఆయన మాట్లాడేవాడంట, అంత శక్తినిచ్చాడు దేవుడు తనకి. అయితే అలాంటి అతనే ఏడుస్తున్నాడు తల్లి కోసం. ఏమని? నేను మా అమ్మ ప్రార్థనలు ఇక లేవు నాకు, నేను బయటికి వెళ్ళినా ఎటు వెళ్ళినా ఎట్నుంచి ఆపద వచ్చి నా మీద పడుతుందో, ఏ రూపంలో వచ్చి పడుతుందో, అదే నా తల్లి ఉంటే నా తల్లి ప్రార్థన నాకు రక్షక కవచం లాగా నన్ను కాపాడేది అని చెప్పేసి తను ఏడుచారంట. అసలు ఆ వాక్య అంటే ఆ యొక్క మంచి అది చదువుతుంటే నాకు ఎంతో హ్యాపీగా ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే మా అమ్మగారు కూడా ఈ మధ్య చనిపోయాడు కదా, నిజంగానేనా అని అనిపించింది నాకు. ఇప్పుడు ఏదైనా హెల్త్ ఖరాబ్ అయినా ఏదైనా అయినా కూడా నాకు అలాగే అనిపించింది. అదే మా అమ్మ ఉన్నట్టయితే మా అమ్మ ప్రార్థన చేస్తే నాకు తగ్గేదో ఏమో అనే ఒక ఇది అనేది వచ్చేసింది అనమాట. అలా ఉంటుందన్నమాట. తల్లి శక్తి అనేది చాలా గొప్పదండి. అది ప్రేమని కూడా మనం ఇది చేయలేము. ఒకతను ఇలాగే అన్నాడంట, నేను మా తల్లి కోసం నేను చాలా చేశాను, నేను ఎన్నో చేశాను నా తల్లి కోసం. నేను ఎన్ని అంటే హజ్కు తీసుకెళ్ళాను. అంటే మీ దాంట్లో కాశీయాత్ర అంటారు కదా, అలాగే మా దాంట్లో కూడా హజ్ అనేది ఉంటుంది. హజ్కు తీసుకెళ్ళాను, మా అమ్మకి నేనే స్నానం చేపిస్తాను, నేనే తల దువ్వుతాను, నేనే రెడీ చేస్తాను, మా అమ్మకి నేనే మొత్తం కూడా ఒళ్ళు శుభ్రంగా తుడిచి నీటుగా ఉంచుతాను, ఇక మా అమ్మతో నాకు బాధ లేదు, మా అమ్మ రుణం తీరింది అని చెప్పేసి. తనకు ఒక పెద్ద అతను ఏం చెప్పాడో తెలుసా? తల్లి రుణం నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసావు కదా, నీకు తాపిన పాల ఒక అంటే అంటారు చూడు, ఒక డ్రాపు, ఒక పాలంటే మనం తాగుతారు కదా తల్లి దగ్గర పాలు, ఆ డ్రాప్ మందం కూడా నువ్వు చేసిందంతా కూడా వెలకట్టలేదు, ఆ డ్రాప్ మందం కూడా నువ్వు పుణ్యం చేయలేదు నీ తల్లికి అని చెప్పారు. అంటే తల్లి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. మనం ఎన్ని పాలు తాగుతాము, ఎన్ని దెబ్బలు ఎన్ని తిట్లు తింటాము, ఎంత మనం తల్లిని సతాయిస్తాము చెప్పండి. అంత పని చేసిన వాళ్ళకే అంత తక్కువ పుణ్యం దక్కిందంటే ఇక మనం ఎంతో ఒకసారి ఆలోచించండి. ఈరోజు
అయితే ఏదో తల్లి గురించి ఎమోషనల్లో ఒక 20 నిమిషాల దాకా మాట్లాడానండి. తప్పుగా అనుకోవద్దు, నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు. ఇక ఎందుకు అంటే సమాజంలో కడిచే విషయాలు మీతో నేను నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడుకున్నాను. ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాకెట్ కటింగ్ కన్నా కూడా మాటలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ఏదో మా తల్లి గురించి మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఇలాంటివి ఏంటి అంటే ఎప్పుడు మా మసీదులో చెప్తూ ఉంటారు, ఏదైనా కూడా నేను దాచుకోకుండా ఇది నాకు కాదు మీ అందరికీ కూడా ఉపయోగపడాలని నేను చెప్తూ ఉంటాను. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళకు మంచి మాట అనేది చిన్న పెద్ద కాదు. మంచి మాట చెప్పిన వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని ఆలోచించొద్దు. అది మనకు ఉపయోగపడుతుందా లేదా, అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి మీరు చేసుకోవాలి. ఓకేనా? ఇక మీరైతే ఈరోజు నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మీ యొక్క తల్లి గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎలా చూసుకుంటున్నారు, మీ యొక్క తల్లి ఉందా లేదా, ఇవన్నీ కూడా కామెంట్లో నాకు పెట్టండి. నేను ఒకసారి ఈ కామెంట్లన్నీ నేనే స్వయంగా చెక్ చేసుకుంటాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. అందరి తల్లులు చల్లగా ఉండాలి, వాళ్ళ ప్రార్థనలతో మీరందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఓకేనా?